హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు మేము వెళ్ళబోయేది బాసెలి ఊరి అంటే విలేజ్కి వెళ్తున్నాము. చూడండి, మొత్తం కొండ ప్రాంతం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడంటే శీతాకాలం, అంటే వర్షాలు కురుస్తుంటాయి కదా, ఆ టైంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈత దుబ్బులు అన్నమాట. వీటిలో మొత్తం బోర్డింగ్లు ఉంటాయి. చూడండి, సుమారు కొండ మొత్తం అలాగే ఈత దుబ్బులు ఉంటుందండి. ఇక్కడ రోడ్డు మార్గం లేదు, ఇలాగే వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా రాయలు రప్పలు ఉన్నాయండి. చూడండి, మొత్తం ఇది రాళ్ళతో ముడిపడి ఉంది. అసలు ఏరియా అంటే ఇలాగ ఉంటుందో, ఏజెన్సీ అంటే ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇది మా యొక్క పల్లెటూరుకి వెళ్ళాలంటే నానా కష్టాలు పడాలి ఫ్రెండ్స్. అంటే ఆ ఊర్లో రహదారి అనేది లేదని కాదు, ఉంది. కాకపోతే అది అలాగా పెదబయలు నుంచి అలా లోపల ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చేసి ఈ తలా నుంచి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగుంది. ఇప్పుడు నేను ఒక్కడినే వెళ్తున్నాను అంటే కాదు, మా బ్రదర్ కూడా ఉన్నారు. మా బ్రదర్ అంటే అన్య. చూడండి, ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు. ఇది చూడండి, తప్పదు, ఫోన్ మాట్లాడుతున్నారు. అంటే ఇద్దరు వెళ్తున్నాము. పెద్దనాన్న కూడా వస్తున్నాడు, కాకపోతే ఆయన వెనకాల ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారు కదా. ఇది మా ఒక ఏజెన్సీ ప్రాంతం ఇలాగుంటుంది. సిటీలో అయితే కొండలు, కోనలు, వాగులు, వంకలు, చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలు ఏమి కనిపించాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అది సిటీ కావున ప్లేన్గా ఉంటుంది, మొత్తం సమానంగా భూమి ఉంటుంది. ఇక్కడ భూమి సమానంగా ఉండదు, ఎత్తు డౌను అలాగుంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఈత దుబ్బులు. చూడండి, అలా మొదలుకొని చూస్తే ఇది మొత్తం ఈత దుబ్బులు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. చూడండి, ఇది ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు కాదు, వర్షాకాలం అన్నట్లయితే చాలా పచ్చగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొండ మొత్తం చూడండి, ఒక చెట్టు లేదు, ఒకటి ఏమి లేదు, అసలు చెట్లు అనేది ఏం లేవు, మొత్తం ఈత దుబ్బులే. చూడండి, మొత్తం ఈత దుబ్బులే ఫ్రెండ్స్. ఒక చెట్టు అనేది లేదు. ఇక్కడ వాటర్ కూడా మధ్య ధరలో దొరకదు. మనం వాటర్ కావాలన్నట్లయితే అక్కడ మనం అంటే ఎంట్రీలో షాప్లో ఉంటాయి. షాప్ అంటే చిన్నది కొట్టు ఉంటుంది, మన ఏజెన్సీలో కొట్టు అంటారు. అదే సిటీలో అయితే షాప్లో ఉంటారు. కానీ అవి మనం వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాలండి. ఏమైనా అంటే ఇలాంటి లొకేషన్ చూడాలనుకుంటే చాలా కష్టపడాలి. మామూలుగా రావాలంటే అవ్వదు. కష్టం ఉన్నవాడే పైకి, అంటే ఘాటి పైకి రావాలి. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం కావున మాకు అనుభవం ఉంది కావున ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇది అనుభవం లేని వాళ్ళైతే చాలా ఇబ్బంది అవుతారు. మనకి ఇప్పుడు కాదు, ఒక ఎలాగ చూసినా మనకు మార్నింగ్ పూట వస్తే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. అంటే ఈ కొండపైకి ఉన్నాం కావున అది కింద మంచుతో కప్పబడి ఉంటుంది, మేఘాలయ కొండలాగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, చూస్తుంటేనే అదో రకమైన ఫీలింగ్స్ వస్తుంది. అంటే మంచుతో మొత్తం కప్పబడి ఉంటే ఒకసారి మీ యొక్క అనుభవాన్ని మీరు షేర్ చేసుకుంటారు కదా. మనం ఎత్తులో ఉన్నాము, కింద లోతులో మంచు ఉంటుంది. మంచు ఉంటే ఎలాగుంటుంది, మనకు మేఘాలయ కొండలో ఉంటుంది. ఆ వంజంగి చూసారు కదా, దానిలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా కాకపోతే దీనికి మ్యాక్సిమం ఉదయం 6 ఆ టైంలో వచ్చేసి ఆ టైంలో ఉంటుంది ఫ్రెండ్స్. మనం అలా మంచుతో కప్పబడి ఉన్నది చూడాలంటే ఉదయం మార్నింగే ఇలాగ రావాలి. అది ఈ టైంలో అయితే ఎండలు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా దాహంగా ఉన్నా సరే కానీ వచ్చుకొని వీడియో చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. మీరు లైక్ చేస్తారని ఎంతో ఆశతో
ఈ వీడియో చాలా కష్టపడి తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా మొత్తం ఇవన్నీ ఇవి అంటే ఈత దుబ్బులు ఫ్రెండ్స్. ఈత దుబ్బులు మన ఏజెన్సీ వాళ్ళకైతే తెలుస్తుంది, అదే సిటీ ఉన్న వాళ్ళకైతే తెలియదు కదా. ఈ చెట్టు పేరేటో, ఈ మొక్క పేరేటో, దేన్ని కొండలు అంటారో, దేన్ని లోయలు అంటారో దాన్ని వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు తెలుసు కావున మనం చెప్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్, ఇంతటితో చూడండి ఇలాగుంటుంది మన ఏరియా. చూడండి ఫ్రెండ్స్, చాలా లోపల నుంచి నడుచుకొని వస్తున్నారు. తను మా అన్య ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. సిగ్నల్ పోయిన సంవత్సరం లేదు, సిగ్నల్ వచ్చి చాలా 2-3 నెలలు అవుతుంది సిగ్నల్ అందుబాటులో వచ్చి. అలా వెనకాల ఉన్నది మా పెద్దనాన్న, ఆయన నడుచుకుని వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా రోడ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బండ్లు ఏమి వెళ్ళే రోడ్లు కాదు, మామూలు మనం నడుచుకునేటప్పుడు వెళ్ళే రోడ్లు. అలాగే ఆవులు పశువులు తిరగడం కావున ఇలాగ పాయలుగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా దూరం నడిచి వచ్చినందుకు మనకు చెట్లు కనిపిస్తున్నాయి. లోయ ఇది, లోయ అంటే లోయ కాదు, కింద ఒక ఊరుంది. ప్రస్తుతానికి ఆ ఊరు పేరు కూడా నాకు తెలియదు. చూడండి, అవతల అల్లగా స్టార్ కనిపిస్తుంది, అది స్టార్ అంట. అది అక్కడి నుంచి సిగ్నల్ మనకి ఇప్పుడు వస్తుంది, ఫోన్ మాట్లాడుతున్నాం కావున అక్కడిదే. చూడండి, చాలా లోయ. ఇలాగెళ్తే కొన్ని ఊర్లు ఉన్నాయి. ఇక్కడ ఊర్లో అయినా పెద్దగా ఏం చెట్లు లేవు, ప్లేస్లు ఉన్నాయి. చూస్తున్నారు కదా.